ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ హరీష్ రావుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిద్దిపేటలో ప్రెస్ మీట్ నిర్వహించి మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అట్లాగే తోటలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిపి కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. మైనంపల్లి హనుమంతరావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తొగుట పోలీస్ స్టేషన్లో కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుపై ఫిర్యాదు చేసి అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల్లో ఈ సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మరో ముఖ్యమైన వార్త సిద్దిపేట జిల్లా నుంచి అన్ని జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తంగా ఈరోజు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి బతుకమ్మ పండుగ వేడుకలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మను ఈరోజు మహిళలంతా కూడా పెద్ద ఎత్తున పేర్చి ఆటపాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య ఈరోజు పండుగ వేడుకలు జరిగాయి. ఇక దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జన్మదిన వేడుకల్ని అక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది.